మీడియా ముందుకు వెళ్లి ఆదిత్య వెంకటలక్ష్మిల పెళ్లి గురించి చెప్పాము సరే, అంతటితో వాళ్ళ పెళ్లి అయిపోతుందనుకోవటానికి వీల్లేదు. ఎందుకంటే ఇలా ఆదిత్య వెంకటలక్ష్మిల పెళ్లి అనుకున్న ప్రతిసారి ఆ తులసి ఏదో విధంగా అడ్డుపడి పెళ్లి ఆపింది. దానికి తోడు మా ఆయన ఏసీపీ, మీడియా వాళ్లతో బాగా పరిచయాలుంటాయి. ఈయన అవసరం మీడియాకుంటుంది, మీడియా అవసరం ఈయనకి ఉంటుంది. అందుకని ఈయన ఏం చెప్పినా వెనకాడకుండా చేస్తారు. నేను మీడియా ముందు చెప్పింది అంతా అబద్ధం. దుర్గమ్మ తొందరపాటులో తులసిని చూపించపోయి వెంకటలక్ష్మిని చూపించింది అని న్యూస్ క్రియేట్ చేసినా చేస్తారు. లేకపోతే వెంకటలక్ష్మి ప్లేస్లో తులసి ఫోటో పెట్టి మేనేజ్ చేసినా చేస్తారు. అసలే టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. నేను ఆదమరుపుగా ఉన్న సమయం చూసుకుని తులసి ఆదిత్యని తీసుకుపోయి ఏ గుళ్ళో తాడు కట్టించుకున్నా కట్టించుకుంటారు. గతంలో ఇలా ఒకసారి చేయిపోయింది. అది ఎంతకైనా తెగిస్తుంది. లేకపోతే ఆదిత్య నేను ప్రేమించుకున్నా మమ్మల్ని ఈ దుర్గమ్మ విడదీస్తుంది అని ప్రచారం చేసినా చేస్తుంది. దాంతో నా పరువు మొత్తం పోతుంది. మా ఆయనకు కానీ ఆ తులసికి కానీ ఇలాంటి ఆలోచనలు రాకముందే నేను చాలా జాగ్రత్త పడాలి. ఒక్క క్షణం కూడా లేటు చేయకుండా పిన్నిని వెంట పెట్టుకుని బయటికెళ్ళి పెళ్లికి కావలసిన ఏర్పాట్లన్నీ చెయ్యాలి. పిన్ని, పిన్ని ఎట్టుపోయింది? పిన్ని కనిపించడం లేదేంటి? పిన్ని, పిన్ని 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 ఏంటి దుర్గమ్మ? పిన్ని ఎక్కడికి వెళ్ళింది సత్యవతి? పంతులు గారిని కలుస్తానని పొద్దునే బయటకు వెళ్ళింది. పంతులు గారిని కలవటానికి వెళ్ళిందా? కుశదోషం పని అయిపోయింది కదా, మళ్ళీ ఎందుకు వెళ్ళుంటుంది? నమస్కారం పంతులు గారు. నమస్కారం అమ్మా. పూజ మంచిగానే జరిగింది కదా, మళ్ళీ ఇంటికొచ్చారేంటి? పూజ మంచిగానే అయింది, మీరు మంచిగానే చేశారు. పూజ పూర్తయినా అన్ని అడ్డంకులు ఏర్పడుతున్నాయి. దోషం పూర్తిగా పోయిందంటారా పంతులు గారు? దోషం పోయినట్టే అమ్మా. అడ్డంకులు రావడానికి దోషానికి ఎటువంటి సంబంధం లేదు. మరి అడ్డంకులు ఎందుకు ఏర్పడుతున్నాయి? అనుకున్న పనులు ముందుకు సాగడం లేదు. చేసే పనిలో అడ్డంకులు ఏర్పడటానికి 1,00,000 కారణాలుంటాయి. ఒక పని చేయండి, దుర్గమ్మ వారికి పూర్ణ కుంభ హోమము, చండీ యాగము చెయ్యండి. దాంతో అడుగు బొడుగు ఏమైనా దోషాలుంటే పూర్తిగా తొలగిపోతాయి. చండీ యాగం అంటే ఖర్చుతో కూడుకున్నది కదా పంతులు గారు? ఖర్చు అనేది చేసుకునే వాళ్ళని బట్టి ఉంటుందమ్మా. మీరు తక్కువ ఖర్చుతో కూడా చేసుకోవచ్చు. లేకపోతే మనసులో ఎటువంటి కల్మషాలు లేకుండా అయిన వాళ్ళందరూ కలిసి ఈ యాగం చేసుకోవాలి. ఉత్సవానికి పిలిచేటప్పుడు మాత్రం మీకు ఎటువంటి కోపతాపాలు లేకుండా పిలవాలి. అయిన వాళ్ళని, రక్త సంబంధీకులని తప్పకుండా పిలవాలి. దోషం అనేది బయట నుండి రాదు, జన్మతః కొన్ని దోషాలు వస్తాయి. మన వాళ్లతో మనం ఉండే తీరును బట్టి కొన్ని దోషాలు ఏర్పడతాయి. దానిని దృష్టి అని కూడా అంటారు. మనం నలుగురితో మంచిగా ఉంటే దిష్టి అనేది మన మీద పడదు. కాబట్టి సౌమ్యంగా ఉండడం, కలిసిమెలిసి ఉండడం వలన చాలా ప్రయోజనాలుంటాయి. నేను చేసిన పూజతో మీ దోషాలన్నీ పోయాయి. అయినా మీకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి అంటే మీ మనస్తత్వాలు సరిగ్గా లేవని అర్థం. మీరు నేను చెప్పినట్టు దుర్గమ్మవారికి చండీ యాగం, పూర్ణ కుంభహోమం సమర్పిస్తే మీకు మిగిలిన దోషాలన్నీ తొలగిపోతాయి. అందుకని మంచి ముహూర్తం చూసి పూజ జరిపించుకోండి. అలాగే పంతులు గారు, ఆ పూజకి ఏం కావాలో చెప్తే నేనన్నీ సిద్ధం చేసుకుంటాను. మీరవన్నీ తెప్పించటం కష్టంలే గాని అవన్నీ నేను చూసుకుంటాను. చివరిలో దానికైన ఖర్చు ఎంతో చెప్తాను, అది ఇస్తే సరిపోతుంది. దాంట్లో మాత్రం లోభితనం చూపించకండి. ఉపవాస దీక్షతో పూర్ణ కుంభం సమర్పించాలి. అయ్యయ్యో, అలా ఎందుకు చేస్తాం పంతులు గారు? నాకు కావలసింది ఆదిత్యతో నా మనవరాలి పెళ్లి జరగటమే. దానికోసం ఎంత ఖర్చైనా పర్వాలేదు. మంచి రోజు చూసి పూజకు సిద్ధం చేసి మాకు చెప్పండి, మేం వస్తాం. అమ్మవారికి పూర్ణ కుంభహోమం, చండీ యాగం చేస్తాం.
ఉపవాస దీక్ష మరవద్దు. పూర్ణ కుంభహోమం దీక్షతో సమర్పించాలి. తప్పకుండా పంతులు గారు, వెళ్ళొస్తాను. శుభం తల్లి. మా అబ్బాయి ఆదిత్య పెళ్లి మా బంధువుల అమ్మాయి వెంకటలక్ష్మితో ఈ నెల 15వ తారీఖున చెయ్యాలని నిశ్చయించాం. అయినా మా అబ్బాయిది తులసిది ప్రేమ కాదు, వరస వల్ల వచ్చిన చనువు అంతే. దుర్గ చాలా తొందరపడింది. ఇన్ని రోజులు 4 గోడల మధ్య ఉన్న సమస్యని బయట నలుగురికి తెలిసేలా చేసింది. తన మొండి పట్టుదలతో తను అనుకున్నది సాధిస్తుంది అనుకుంటుంది తప్ప కొడుకు పెళ్లి ఒక న్యూసెన్స్లా చేస్తుందని తెలుసుకోలేకపోతుంది. నువ్వు చేస్తుంది తప్పు దుర్గా అని అనాలనున్నా ప్రశ్నించలేని పరిస్థితి నాది. ఒకవేళ నేనలా అడిగితే నేను ఎక్కడ ఆదిత్య వెంకటలక్ష్మిల పెళ్లి ఆపడానికి ప్రయత్నిస్తున్నాను అనుకుని తొందరపాటుతో ఏ అఘాయిత్యం చేసుకుంటుందో అని భయం. ఆదిత్య కూడా అమ్మ మాటకి అడ్డు చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాడు. టీవీలో చూసిన వాళ్ళంతా రేపు ఆదిత్య వెంకటలక్ష్మిల పెళ్లి జరగకపోతే దుర్గమ్మ మాటలకే కాని చేతలకి పనికిరాదు అని ఎగతాళిగా మాట్లాడతారు. నాకు దుర్గ ప్రాణాలతో ఉండడం కావాలి. అందుకే నేనెదురు చెప్పలేను. ఆదిత్యకి తన తల్లి బతికే ఉండడం కావాలి. నిజం తెలిసిన డాక్టరేమో చెప్పడానికి ప్రాణాలతో లేడు. ప్రియా సాంబయ్యలు నిజం చెప్పాలనుకున్నా దుర్గ వినే స్థితిలో లేదు. దుర్గకి తులసి తన కూతురే అనే నిజం ఎప్పటికి తెలుస్తుంది? తెలిసిన తర్వాత తులసిని తన కూతురిగా అంగీకరిస్తుందా? లేకపోతే తనకి కూతురు పుట్టిందని తెలిసిన మరుక్షణమే బాధతో ఏమైనా చేసుకుంటుందా? కాలం ఎప్పుడు ఎవరి జీవితాలను ఎలా మారుస్తుందో చెప్పలేమో. చేసిన పనికి బయట నా ఫ్రెండ్స్ అంతా నన్ను చూసి నవ్వుతున్నారు. నన్ను పిచ్చోళ్ళ చూస్తున్నారు. నేను పిరికివేదవున్నాను. ధైర్యం లేనివాడివి ప్రేమించడం ఎందుకు రా అంటున్నారు. అక్క, ఏంటత్తయ్య బాధపడుతున్నావు? బాధపడక ఏం చేస్తుందే? ఎవరైనా కొడుకు తల్లి మాట వింటుంటే సంతోషిస్తారు. వాడు ఎడసరంగా పెడసరంగా ప్రవర్తిస్తున్నాడు. నిలదీసి అలా ఎందుకు చేసావు, ఎలా ఎందుకు చేసావు అని ప్రశ్నిస్తుంటే బాధపడక ఏం చేయమంటావు? వాడు నా చేతుల్లోనే ఉంటాడా, చేయి జారిపోతాడా అని భయం వేస్తోంది. అందుకే బాధపడుతున్నాను. నువ్వేం కంగారు పడకే దుర్గా, అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది. ఎలా జరుగుతుంది? అంత గ్యారంటీగా ఎలా చెప్తున్నావు పిన్ని? ఏం లేదే, ఇందాకే వెళ్ళి పంతులు గారిని కలిసి వచ్చాను. ఈ ఆటంకాలన్నిటికీ కారణం కుజదోషం కాదు. కుజదోషం ఒక్కటే పోతే దోషాలన్నీ పోయినట్టు కాదు. మానవ దృష్టి దోషాలు కూడా ఉంటాయన్నారు. ఎవరి ఏడుపు తగులుతుందో అన్నారు. ఇంకెవరేడుపు? ఆ తులసి ఏడుపే. ఎవరి ఏడుపు మన మీద పడకుండా శుక్రవారం నాడు కళ్యాణలక్ష్మి పూజ చేయించి, చండీ యాగం చేయించి, అమ్మవారికి పూర్ణ కుంభంతో పొంగలి సమర్పించుకుంటే అన్ని దోషాలు తొలగిపోతాయని చెప్పారే దుర్గా పంతులు గారు. కళ్యాణ లక్ష్మి పూజ? అవును, పంతులు గారు చెప్పారు. ఎంతమందిని వీలైతే అంతమంది కన్నిపిల్లల్ని పిలిపించి, బంధువులను, ఆయన వాళ్ళని, చివరికి శత్రువులను సైతం పిలిచి అందరితో కలిసి మన వెంకటలక్ష్మితో చండీ యాగం జరిపించి అమ్మవారికి పూర్ణకుంభం పెట్టి హోమగుండం చేసిన నిప్పులతోనే పొంగలు వండి మన శక్తి మేరకు చేయమన్నారు. మనం ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తే అమ్మవారు అంత ఆనందిస్తారంట. మేళతాళాల మధ్య అమ్మవారికి సమర్పించవలసింది సమర్పిస్తే ఎలాంటి ఆటంకాలైనా తొలగిపోతాయని చెప్పారు. అది సరే,
ఈ పూజకి వాడు ఒప్పుకుంటాడంటావా పిన్ని? పూజ చేసేది వెంకటలక్ష్మే. ఆదిత్య ఏం చేయాల్సిన పని లేదు. అక్కడికొచ్చి కూర్చుంటే చాలు. దీని పూజా ఫలితం వాడి మనసు మారుస్తుంది. బానే ఉంది. మరి అందరినీ పిలవాలా? తెలిసిన వాళ్ళందర్నీ పిలవమన్నాడు. శుక్రవారం నాడు అమ్మవారి పూజకి మంచి ముహూర్తం ఉందన్నారు. తెలంగాణలో బోనాలు చేస్తారు కదా, అదే మాసం ఇది. ఇక్కడ అదే సమయంలో కళ్యాణ లక్ష్మి పూజ చేసి అమ్మవారికి పూర్ణకుంభం సమర్పించాలంట. అలాగే చేద్దాం పిన్ని. ఈ పూజకి ఎంత ఖర్చైనా నేను వెనకాడను. పంతులు గారికి నేను అదే చెప్పాను. పూజకి చండీ యాగానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయమన్నాను. ఖర్చు సంగతి మేం చూసుకుంటామని చెప్పాను. మంచి పని చేశావు. నువ్వు వెళ్ళేటప్పుడు పిలిస్తే మేము వచ్చేవాళ్ళంగా. నేనే అనుకోకుండా వెళ్ళానే. ఏంటి ఆటంకాలు ఇలా వస్తున్నాయని నా మనసులో అనిపించేసరికి నీలా ఆలోచించడం చేతగాక పంతులు గారి దగ్గరకు వెళ్ళాను. ఆయనేమో ఈ విధంగా చెప్పాడు. సరే పిన్ని, పంతులు గారు చెప్పినట్టే చేద్దాం. అవును, ప్రియా వాళ్ళని కూడా పిలవాలా? వాళ్ళని ఖచ్చితంగా పిలవాలి. ఎందుకంటే దోషం వాళ్ళదే కాబట్టి. ఈ పూజ అయ్యే వరకు వాళ్ళతోటి కలుగోలుగా ఉండు. ఏమాత్రం బయట పడకుండా మంచిగా ఉండు. వెంకటలక్ష్మి అమ్మవారికి పూర్ణకుంభం సమర్పించే వరకు మంచిగా ఉంటే మన పనులు కూడా సక్రమంగా నెరవేరుతాయని నాకు నమ్మకం ఉంది. సరే, నీ నమ్మకమే నా నమ్మకం. అమ్మవారిని ఎలా అయినా ప్రసన్నం చేసుకోవాలి. అప్పుడే నా మాట నెక్కుతుంది. ఈ లక్ష్మి నా కోడలవుతుంది. ముందు వెళ్ళి ప్రియా వాళ్ళని పిలుద్దాం. పూజకి రమ్మని చెప్దాం. సరే, అలాగే చేద్దాం. ఆ తులసికి కూడా ఒక సలహా ఇవ్వు. అది కూడా కన్నెపిల్లే కదా. ఆ ఆదిత్య కాకపోతే ఎవడో ఒకడు మొగుడుగా వస్తాడని చెప్పు, సంతోషిస్తుంది. సంతోషిస్తుందో ఏడుస్తుందో. నువ్వు అపసకన మాటలు మాట్లాడకే. సరే పిన్ని, పద పిలిచొద్దాం. పద. పద. పదవే. ప్రియా, వదినా రా కూర్చో. నీ మర్యాద నీదైనా కూర్చుని కులాసాగా కబుర్లు చెప్పే టైం నాకు లేదమ్మా. ఎల్లుండి మా లక్ష్మితో కళ్యాణ లక్ష్మీ పూజ, చండీ యాగం, అమ్మవారికి పూర్ణ కుంభం సమర్పిస్తున్నాను. ఈ కార్యక్రమం అంతా గుళ్ళో జరిపిస్తున్నాను. మీరందరూ తప్పకుండా రావాలి. కళ్యాణ లక్ష్మి పూజ పూర్ణ కుంభం సమర్పించడం ఏంటొదనా? కొత్తగా వింటున్నాను. మనం ఎప్పుడు చేయలేదు కాబట్టి మనకు కొత్తగానే ఉండొచ్చు. చాలా మంది కన్నెపిల్లలతో చేయిస్తున్నారట. పంతులు గారు చెప్పారు. పూర్ణ కుంభం అంటే తెలంగాణలో బోనం అంటారే, అలాగా. మేము చేసిన హోమం మీదే పొంగలి వండి అమ్మవారికి కలశంలో పెట్టి సమర్పించాలట. పెళ్లి కావాల్సిన పిల్లలు ఎవరైనా చేయొచ్చట. మరే ఎంత నిష్టగా చేస్తే అంత మంచిదట. పంతులు గారు చెప్పారు. అందుకే మా లక్ష్మితో దుర్గ చేయిస్తుంది. నువ్వు తులసితో చేయించు ప్రియా. అనుకున్న సంబంధం ఎలాగో ముడిపడట్లేదు కదా. కాస్తైనా మంచి సంబంధం వస్తుంది. దోష నివారణ జరిపించావు కదా, మళ్ళీ ఈ పూజ ఎందుకు? దోషం తొలగినా దిష్టి తొలగినట్టు లేదమ్మా. అయినా పూజలు చేస్తే మంచే గాని చెడేం కాదు కదా. ఎవరి మాయదారి చూపు మా మీద పడ్డదో గాని నాకు ఆదిత్య బావకు పెళ్లి త్వరగా జరగాలని అత్తయ్య చేయిస్తుంది. అవన్నీ ఇప్పుడు ఎందుకు లేవే లక్ష్మి. చూడు ప్రియా, ఎవరికి ఎవరో ఆ దేవుడు ముందే రాసిపెట్టుంటాడు. గతం గతః. నువ్వు పాత విషయాలేవి మనసులో పెట్టుకోకుండా పూజకి తప్పకుండా రావాలి. అక్కయ్య చెప్పిందిగా,
మీరు తులసితో చేయించండి. ఖర్చు కలిసొస్తుంది, కలిసొచ్చే సంబంధము దొరుకుతుంది. పూర్ణ కుంభం సమర్పించడానికి అత్తయ్య మీకోసం వెండి బిందె కొన్నది. అందరూ వెండి బిందెలతోనే కుంభం సమర్పించాలనేం లేదు. ఎవరి శక్తి మేరకు వాళ్ళు కొత్త మట్టి కుండలతోనైనా కుంభం సమర్పించొచ్చని చెప్పారు పంతులు గారు. ఈ పూజతో ఎలాగో బావ నా సొంతం అవుతాడు. నీ ఆశలు ఎలాగో తీరవు, కానీ పూజ చేస్తే కనీసం బావలాంటి వాడైనా దక్కుతాడు. చెయ్యి తులసి. ఏంటే అప్పుడే ఆదిత్య నీ సొంతమైనట్టు నీకు బావలాంటి వాడైనా అని అంటున్నావు? అయినా నీకెవరితో పెళ్ళయిందో నువ్వు మర్చిపోయావా? ఎన్ని పూజలు, వ్రతాలు, నోములు నోచినా నీకు చివరికి వచ్చేది మొన్నటి లాంటి వాడే. పూజలు చేయగానే సరిపోదే, బుద్ధులు బాగుండాలి. పిచ్చి పిచ్చిగా వాగకు. అది దోషం తొలగడానికి చేసిన పెళ్లి. దోషం తొలగితే మళ్ళీ ఇవన్నీ ఎందుకో? నీకు ఎప్పటికైనా అలాంటి వాడే వస్తాడు. చూడత్తయ్య ఎలా మాట్లాడుతుందో. అందుకే వీళ్ళని పిలవద్దు అన్నాను. ఎవరి పాపం వాళ్ళది. అది అనగానే జరుగుతుందా ఏంటి? అసలు నీలాంటి వాళ్ళ ఏడుపు తగిలే నా పెళ్లికి ఆటంకాలు వస్తున్నాయి. అదే వాగొద్దు అంది. నువ్వు నా దారికి అడ్డొచ్చి నాదేడుపంటావేంటే ఏడుపు గుడ్డు మొహందానా. తులసి, తగ్గొచ్చాం కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడుకో. ఎంతైనా అయిన వాళ్ళమని నీకు మంచి జరగాలని పిలవటానికి వచ్చాం. లోకు చేసి మాట్లాడుకో. అది నన్నంటే నేను పడుండాలా? నువ్వంటే మేం పడుండాలా? ఒకటంటే 100 అంటాం. లక్ష్మి, నువ్వు ఊరుకో. నలుగురితో కలిసి సంతోషంగా సంబరాలు చేస్తే మంచిది అన్నారు పంతులు గారు. దేనికైనా రాత బాగుండాలి, గీత బాగుండాలి అంటారు. పూజలు చేయగానే ఏమవుతుంది అంటే ఏంటి నీ ఉద్దేశం? నా రాత బాగాలేక, గీత చక్కగా లేక చేస్తున్నానా? లక్ష్మి, నువ్వు ఊరుకోమని చెప్పానా? నేనేదో అంటే నువ్వెందుకే భుజాలు తడుముకుంటావు? నువ్వు అన్నమాట దాన్నే. అబ్బా వదిలేయండి, కలహం మంచిది కాదు అన్నారు కదా పంతులు గారు. అబ్బాబ్బా, మీరందరూ ఆగండి. ప్రియా, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. తులసితో కూడా పూజ చేయించు, మంచి జరుగుతుంది. ఇదిగో తులసి, మన అని పిలుస్తున్నాను. చూడమ్మా, ఇలా బోసు మెడలతో కాకుండా కాస్త నగా నట్రైనా వేసుకుని రండి.